సో మీరు అక్కడ పోటీ చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడికి వస్తానని డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా వస్తారో లేదో కన్ఫ్యూజన్ ఉండి చివరిలో ఆయన కూడా ఏమనిపించింది? ఫస్ట్ గెలుస్తాననే ధైర్యం ఉండిందా? అట్లేం 100% నేను గెలుస్తానే నమ్మకం. నా నా ఏ ప్రోగ్రామ్ చూసినా నా ముఖం చూస్తేనే చెప్తుంది నా ధైర్యాన్ని. నేను ఎక్కడ కూడా డిఫెన్స్లో పడలే. నేను గెలుస్తానే అనుకున్నాం. నేను 100% గెలుస్తామని అనుకున్నాను. నేను ఇప్పుడు చెప్తే వినే వాళ్ళకి కొత్తగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుండొచ్చు, కానీ నా కాన్ఫిడెన్స్ నా ప్రజలు. నేను 5.5 సంవత్సరాలుగా వాళ్ళతోని ఒక ఇంటి మనిషిగా మెదిలినాం. ప్రతి ఒక్కరూ మా అక్క చెల్లెళ్ళు మా అన్నని అన్నంత ఇదిగా నన్ను టచ్ చేస్తూ నాతో ఫోటోలు దిగేవారు. నా దగ్గరికి వచ్చి అన్నాన్ని చేయబట్టి గుంజుకొని మాట్లాడేవారు. ఇట్లా దూరం నుంచి ఒర్రడము అట్లాంటి పని ఎప్పుడు చేయలేదు. చేయబట్టి గుంజుకొని మధ్యలోకి తీసుకుపోయి మాట్లాడేవారు. అంటే ఆ లీనియన్స్ ఉన్నప్పుడు ఓన్ అయితేనే ఆ పని చేస్తారు. కానీ అంత అటాచ్మెంట్ పెరిగిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేసినా వాళ్ళకు లాభం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మాస్టర్ ప్లాన్ కావచ్చు, ధరణి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మక్కల కొనుగోలు కావచ్చు, వరి కూరి కావచ్చు, సన్నబ్దొడ్డు బియ్యం కావచ్చు, ఏది ఉన్నా అన్నీ మీరు చేశారు. మీరు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కానీ 9.5 ఏళ్ళుగా ప్రభుత్వాన్ని పాలిస్తున్న ఓ వ్యక్తి, రాష్ట్రంలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా అని చెప్తున్న వ్యక్తి, కొత్తగా మేము వస్తే ఇంకా చాలా చేస్తున్నాం, ఆయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళిద్దరినీ కూడా కాదని కేవలం వెంకటరమణారెడ్డి గారినే చూసేలా ప్రజల్ని ఎలా ఆకట్టుకున్నారు? ఇక్కడ రెండు గమనించాలా. అంటే నేను చెప్పేది నిజమా కాదా అంటే నేనైతే 100% నిజం అనుకుంటున్నాను. టీఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ రాత్రికి రాత్రి వితౌట్ పైలట్ ప్రాజెక్టు, మోడల్ ప్రాజెక్ట్ అనేది లేకుండా ఇమ్మీడియట్గా లాంచ్ చేయడం, రాత్రి అనుకోవడం, పొద్దున ఇంప్లిమెంట్ చేయడం. అది ఆఫీసర్స్ అందరు సార్ ఓకే సార్ అని అంటారు, కానీ అది ఫ్రూట్ఫుల్గా రిజల్ట్ వస్తుందా రాదా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయాలా. ఎక్కడన్నా పైలట్ ప్రాజెక్ట్ చేశారా? ఏ స్కీమ్కైనా ఏది చేయలేరు. రాత్రి అనుకుంటారు, ఉదయం లాంచ్ చేసేస్తారు. అది మంచిది కాదు. రెండవది, ఒక స్కీము పెట్టినప్పుడు ఇది అవుతుందా కాదా, ఇది అయ్యే ఛాన్స్ ఉందా లేదా, అవుతే ఎంతవరకు మనకు రిటర్న్ రిజల్ట్ వస్తుంది, కాకపోతే ఎంత పెనాల్టీ పడుతుంది అనేది కూడా ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం పార్టీ గురించి ఆలోచించినప్పుడు రాష్ట్ర బడ్జెట్లో మనం చేస్తున్న పని వల్ల ప్రజల మీద ఎంత భారం పడుతుంది, ఆ భారాన్ని మనం తీర్చగలుగుతామా లేదా, మరి దీని నష్టం మళ్ళీ రాబోయే భవిష్యత్ తరాలకు పడుతుంది అన్న ఒక చిన్న ఆలోచన చేసినా కానీ ఇటువంటి పరిస్థితులు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, స్పాంటనియస్ కానీ, వాక్చాతుర్యం కానీ, ఆయనకున్న విజన్ కానీ ప్రాపర్ వేలో రన్ చేస్తే 100% చెప్తున్నాను, ఎవరు కదిపే పరిస్థితి లేదు. కదపరు కూడా, కదిపే ఛాన్సే లేదు ఆయన. కానీ ఆయన ఎంతసేపు ఎవరిని కలవకుండా ఇదెందుకు అదెందుకు, అసెంబ్లీకి పోకపోతే ఏమవుతుంది, అసెంబ్లీ సమావేశాలు పెట్టకపోతే ప్రతిపక్షం వాళ్ళు వాడి చేసేది చేసేది నేనే కదా, ఆడేంది మాట్లాడేదని మైక్ ఇవ్వకుండా ఇట్లా మొనోపలిజం చూపెట్టడం, దాంతోపాటు కేటీఆర్ గారి శ్రీమంతుడిలా మహేష్ బాబులాగా ఆయన మాట్లాడడం, ఇవన్నీ సమస్యలకు కారణం. పిల్లలు 75% బిడ్డ కొడుకు ఖరాబ్ చేస్తే 25% ఈయన అన్అవైలబిలిటీ ఖరాబ్ చేసింది. ఇలాగే ఆయన చేసిన ఏ స్కీమ్ కూడా పర్ఫెక్షన్ లేదు, పర్ఫెక్ట్ కాదు కూడా. డబుల్ బెడ్రూమ్ హైలీ ఇంపాసిబుల్ కానీ స్కీమ్లని చెప్పడం తప్పు. అలాగే రైతు బంధు ఇచ్చిన 5,000 ఓకే రైతుకి ఇచ్చినాం, కానీ రైతుకు రావాల్సిన మిగతా ఫెసిలిటీస్ అన్నీ పొడగొట్టినాం. అదే అర్థం చేసుకోవాలి. పోనీ దళిత బంధు ఒక్కడికే 10 లక్షలు ఇవ్వడం, బీసీ బంధు ఒక్కరికి 10 లక్షలు ఇవ్వడం, ఏ బంధు అన్న ఉండని, అది రెడ్డి బంధు ఉండని, రెడ్డి బంధు ఉన్నా ఒక్కరికి ఇవ్వడం ఏంది? పంచడానికి మన సొంత ప్రాపర్టీ కాదు, ఇంట్లో ఇద్దరు ఉంటే సమానంగా పంచుతాం. నీకు 100 లక్షల మంది 4 లక్షల మంది పిల్లలు ఉన్నారు, ఒక్కడికి 10 లక్షలు ఎట్లా ఇస్తారు? అది తప్పు కదా. స్కీమ్ ఎట్లా పాసిబుల్? 100% వాళ్ళు ఆలోచించే, నేను ఆలోచించడం ఏంది, వాళ్ళే ఆలోచించారు. ప్రజలు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు, ప్రజలు ఎప్పుడు మూర్ఖులు కాదు, ప్రజలు అన్నీ ఆలోచిస్తారు. కానీ బెటర్ చీటర్ ఎవరైనా చూస్తున్నారు అంతే. అందులో మంచోడు వచ్చినప్పుడు మంచోడికి నెగ్గుతాడు. సో మీరు బెటర్ చీటర్గా ఉన్నారా, మంచోడిగా ఉన్నారా? నేను మంచోడిగా ఉన్నా, బెటర్ చీటర్గా ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను గెలిచాను. ఓకే. ఎంత ఖర్చు పెట్టుంటారు వెంకటరమణారెడ్డి గారు? నేనేం ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఎంత పెట్టుంటారు? వాళ్ళ లెక్క నాకేమవసరం అండి. వాళ్ళు ఏదన్నా చేసుకొని మీరు అడ్డం పోవద్దని క్యాడర్కి చెప్పాము. ఏమన్నా పంచుకొని మీ ముందర పంచినా మీరు కాళ్ళు మొక్కుకుంటా పండి, మీరు ఏం మాట్లాడకండి, కౌంటర్ సమాధానం ఏదో వాళ్ళకి అడ్డం పోవద్దని చెప్పినాం. వాళ్ళు పంచుతున్నారు, వీళ్ళు కాళ్ళు మొక్కుంటా తిరిగారు అంతే.